హలో ఫ్రెండ్స్. ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే పేరు. సినిమా రిలీజ్ అయితే ఓపెనింగ్ పక్కా 100 కోట్లని నమ్మకం. ఇంకా హిట్ టాక్ అయితే 1000 కోట్లు కేక్ వాక్ అనేలాంటి బాక్స్ ఆఫీస్ పుల్. ఇలా ఎంత స్టార్డమ్ ఉండి కూడా బాహుబలి లాంటి హిట్ తర్వాత కన్సిస్టెంట్గా ఆ రేంజ్లో హిట్స్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాడనే ప్రశ్న ప్రభాస్ కెరియర్లో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. బాహుబలి తర్వాత వరుసగా రెండే రెండు ఫ్లాప్స్. అందులో ఒక సినిమా అయితే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజాస్టర్స్ ఆఫ్ ఇండియన్ సినిమా. ఇలా అంత మంచి స్టార్డమ్ వచ్చాక దాన్ని రిటెన్షన్ చేసుకోలేకపోతున్నాడని రకరకాల మీడియాలు ప్రభాస్ డౌన్ఫాల్ అంటూ ఆర్టికల్స్ రాయటం మొదలుపెట్టాయి. కానీ సలార్తో ఇండియా మొత్తానికి అసలు ప్రభాస్కి రెబల్ స్టార్ అనే పేరు ఎలా వచ్చిందో చూపించాడు. ఇటు కల్కితో నేను తలుచుకుంటే 1000 కోట్లు ఇలా తెచ్చేస్తా అని చెప్పి చూపించాడు. ఈ దెబ్బతో అన్నెసెసరీగా హేట్ చేసే వాళ్ళంతా కూడా దెబ్బకి మళ్ళీ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. కానీ సరైన ట్రాక్లోకి వచ్చాడనుకునేసరికి అవుట్డేటెడ్ స్క్రీన్ ప్లే ఉన్న మూవీతో మరో డిజాస్టర్. అంతే, ఈ ఒక్క రీజన్తో మళ్ళీ ప్రభాస్ పైన ట్రోల్స్ మొదలైపోయాయి. కొంతమంది అయితే ఫ్లూక్లో హిట్స్ కొడుతూ ఉంటాడని చెప్పి మాట్లాడటం కూడా మొదలుపెట్టారు. సో ఇలా పెద్ద స్టార్కి కన్సిస్టెన్సీ అనేది లేకపోతే ఎంత ప్రాబ్లం అవుతుందో మనం ప్రభాస్ కెరీర్ని చూస్తే క్లియర్గా అంత అవుతుంది. అండ్ దీనికి రీజన్ కేవలం ప్రభాస్ ఒక్కడే కాదు. తెర వెనుక మనకు కనిపించని చాలా రీజన్స్ ఎక్కడో ఉండాల్సిన ప్రభాస్ని అన్నెసరీ హేట్తో వెనక్కి లాగిస్తూ ఉన్నాయి. సో ఈరోజు వీడియోలో పూర్తిగా ఎలాంటి బయాస్ లేకుండా వై ప్రభాస్ ఫిలిం కెరీర్ ఈజ్ ఇన్కన్సిస్టెంట్ అనే దాన్ని పూర్తిగా అనాలిసిస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద షో. సో గైస్, వీడియో స్టార్ట్ చేసే ముందు కింద హైప్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఆ హైప్ బటన్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ఓన్లీ ప్రభాస్ విషయాన్ని ఫోకల్ పాయింట్లో పెట్టకుండా స్టార్డమ్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. అందరూ డైరెక్టర్స్ అని కాదు, కానీ మ్యాక్సిమం తెలుగు డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్కి స్టార్డమ్ అంటే ఒక టెంప్లెట్ అని చెప్పి అనుకుంటారు. ఒక ప్లాట్ పాయింట్, చెడు మాత్రమే తెలిసిన విలన్స్, 5 సాంగ్లు, ఇంకా 6 ఫైట్లు. ఇవి ఉంటే చాలు, ఫ్యాన్స్ వచ్చి ఎంజాయ్ చేస్తారని చెప్పి అనుకుంటూ ఉంటారు. తెలుగు సినిమా ఎవాల్వ్ అయిందనే విషయాన్ని టోటల్గా ఇగ్నోర్ చేసి అసలు డెప్త్లో లేని క్యారెక్టర్స్ని, ఇంపాక్ట్ లేని మూవీస్ని డెలివర్ చేస్తూ ఉంటారు. ఒక ప్రొడ్యూసర్ అయితే డైరెక్ట్గా స్టార్ హీరో సినిమాకి స్టోరీలు తొక్క ఎందుకని చెప్పి స్టేట్మెంట్స్ కూడా పాస్ చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, మన ఇండస్ట్రీలో సినిమా అనే ఆర్ట్ ఫామ్ని ఆర్ట్లా కాకుండా జస్ట్ క్యాష్ గ్రాబ్ లాగా వాడుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని. అందుకే ఫస్ట్ పార్ట్కి స్టోరీ లేని సినిమాలకు కూడా మల్టిపుల్ పార్ట్స్లో రిలీజ్ చేస్తున్నారు. బికాస్ ఫస్ట్ పార్ట్ ఒకవేళ హిట్ అయితే సెకండ్ పార్ట్కి పూర్తిగా ప్రాఫిట్స్ని చేసుకోవచ్చని. ఇలాంటి సిచ్యువేషన్లో సినిమా ఒక్కసారి చూసేలా ఉన్నా కానీ ఫ్యాన్స్ ఎగబడి చూస్తారు. ఇక ప్రభాస్ సినిమా అయితే మినిమం గ్యారంటీ ప్రాఫిట్స్ అని చెప్పి అటు ప్రొడ్యూసర్స్ అండ్ ప్రభాస్తో సినిమా తీస్తే ఫేమ్ అండ్ ఛాన్స్ ఇంక్రీజ్ అవుతాయని చెప్పి డైరెక్టర్స్ ఇలా రెండు వైపుల నుంచి విజన్ లేని ఫిలిం మేకింగ్ వల్ల బ్యాడ్ స్క్రిప్ట్స్ ప్రభాస్ దగ్గరికి వస్తున్నాయి. అండ్ ఈ స్క్రిప్ట్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కాన్సెప్ట్ లెవెల్లో ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. ఎగ్జాంపుల్ రాజాసాబ్ సినిమాని తీసుకోండి. కాన్సెప్ట్ అయితే చాలా కొత్త కాన్సెప్ట్, మైండ్ కంట్రోలింగ్ కాన్సెప్ట్తో హారర్ టచ్ ఇచ్చి మంచి స్క్రిప్ట్తోనే వచ్చారు. కానీ కేవలం ప్రభాస్ హీరో అవడంతో అవసరం లేకపోయినా కానీ ముగ్గురు హీరోయిన్స్, వాళ్ళ ముగ్గురితో సపరేట్ పాటలు, అలాగే నవ్వురాని కామెడీ సీన్స్, ఇంక ఇవే సరిపోవన్నట్టు నార్మల్ హర్రర్ మూవీస్లోనే మీడియం బడ్జెట్తో తీస్తామన్న ఈ సినిమా పోను 400 కోట్ల వరకు బడ్జెట్ వెళ్ళిపోయింది. దీంతో హై బడ్జెట్ మూవీ అని చెప్పి టికెట్ రేట్లు కూడా పెంచేశారు. సో ఇంత బడ్జెట్ పెట్టడంతో ఒక్కసారిగా ఫ్లాప్ టాక్ రావడంతో లాస్ కూడా భారీగా వచ్చింది. అండ్ ఆడియన్స్కి కూడా అంత టికెట్ రేట్ పెట్టి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇంకా లాస్ట్కి బ్లేమ్ అంతా కూడా ప్రభాస్ మీద పడింది. ఎందుకంటే ఆఫ్ స్క్రీన్లో ఏం జరిగాయి అనేది ఎవరికి తెలియదు కాబట్టి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్ మైండ్లో రన్ అవుతూ ఉండొచ్చు, సాహో లాంటి మంచి విజన్ ఉన్న సినిమాలు కూడా వచ్చాయి కదా, మరి అప్పుడెందుకని ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదని. అంటే ఇప్పుడు మనం చెప్పబోయే నెక్స్ట్ పాయింట్ అదే అనమాట. హై ఎక్స్పెక్టేషన్స్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్. బాహుబలి లాంటి పాత్ బ్రేకింగ్ సినిమాల తర్వాత ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఆకాశాన్ని అంటేస్తూ ఉంటాయి. అలానే స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మరో మంచి ఎక్స్పీరియన్స్ ఉండే సినిమా చేయాలని ప్రెషర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ ప్రెషర్లో స్క్రిప్ట్ సెలెక్షన్ విషయంలో తప్పైతే చేయలేదు. మన తెలుగు సినిమాల్లో యాక్షన్ మూవీస్ కొన్న ఆర్చ్ హైప్స్ అన్ని కూడా బ్రేక్ చేస్తూ ఒక ట్రూ టు ది జోనర్ యాక్షన్ స్క్రిప్ట్ని ప్రభాస్ సెలెక్ట్ చేసుకున్నాడు. కానీ ఫ్యాన్స్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఒక రేంజ్కి వెళ్ళిపోయాయి. ఇటు జనాల్లో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్న టైంలో టీజర్ కట్ వచ్చింది. అందులో ఉన్న చేస్ సీన్స్ చూసి ఉన్నది లేనిది ఎక్స్పెక్ట్ చేసి ఫ్యాన్స్ థియేటర్కి వచ్చేశారు. బట్
బాహుబలి ఇచ్చినంత హై ఈ సినిమా ఇవ్వలేదని ఒకే ఒక్క రీజన్తో సాహో సినిమాని సరిగ్గా రిసీవ్ చేసుకోలేకపోయారు. అందుకే అంటారు హై ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ లీడ్స్ టు డిసప్పాయింట్మెంట్ అని. దీనికి మరో ఎగ్జాంపులే కూలీ. సినిమా రిలీజ్ కాకముందే ఎల్సీయూ కనెక్షన్ ఉందని చెప్పి కొంతమంది, టైం ట్రావెల్ కాన్సెప్ట్ అని చెప్పి ఇంకొంతమంది, ఇలా థియేటర్కి వెళ్ళిన ఆడియన్స్ మైండ్లో అవసరం లేని థియరీస్ అన్ని నింపి చివరికి సినిమా చూశాక అవి లేవు ఇవి లేవు అని కొంచెం బాగున్న మూవీని కూడా ఫ్లాప్ చేసేశారు. అదే యావరేజ్ అని టాక్ వచ్చుంటే టోటల్ డిజాస్టర్ అయిపోయింది. ఈ ఫ్యాన్ థియరీస్ లాంటివి సినిమా మార్కెటింగ్కి హెల్ప్ అయినా కానీ రిలీజ్ అయ్యాక మాత్రం డైరెక్టర్స్ సినిమా ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారో దాన్నంతా వదిలేసి సోషల్ మీడియాలో హైప్ అయిన థియరీస్ లేకపోవడంతో ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయిపోతున్నారు. ఎలాంటి సినిమా అయినా ఎంత బడ్జెట్ పెట్టి తీసినా మనలో ఉన్న ఎక్స్పెక్టేషన్స్, మనం క్రియేట్ చేసుకునే ఓన్ థియరీస్ వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ని దెబ్బ కొడుతున్నాయి. ప్రభాస్ కెరీర్లో అలా ఎఫెక్ట్ అయిన ఇంకొక సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా ఏదో మాస్టర్ పీస్, మాస్టర్ క్లాస్ అని చెప్పి నేను అంటలేదు, కానీ ఖచ్చితంగా ఒక గుడ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా అని చెప్పొచ్చు. ఎందుకంటే మేకింగ్లో ఉండే క్వాలిటీ కానీ, డెస్టినీ అనే కాన్సెప్ట్ని లవ్ స్టోరీతో లార్జర్ దాన్ లైఫ్ స్కేల్లో ప్రజెంట్ చేయడం కానీ, ఇవన్నీ ఒక మంచి విజన్ నుంచి వచ్చిన ఐడియాస్. కానీ సినిమాలో జరిగే సీక్వెన్సెస్కి లాజికల్ జస్టిఫికేషన్ లేకపోవటం, మనం సొంతగా రాసుకున్న అనవసరమైన టైటానిక్ థీరీస్కి మూవీ మ్యాచ్ కాకపోవడంతో అప్పట్లో ఇండియాస్ మోస్ట్ డిజాస్టర్ మూవీగా రాధేశ్యామ్ మిగిలిపోయింది. నెక్స్ట్, ట్రోల్స్ ఆన్ లుక్స్ అండ్ ఫిజిక్. ఏ ఇండస్ట్రీలో యాక్టర్స్కైనా ట్రోల్స్ అనేవి చాలా కామనే. ఏ హీరోకైనా ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అలాగే యాంటీ ఫ్యాన్స్ ఉంటారు, వాళ్ళు ఎలాంటి రీజన్ లేకుండా పర్సనల్ అటాక్స్ చేస్తూ సాడిస్టిక్ సాటిస్ఫాక్షన్ని పొందుతూ ఉంటారు. ఇది మన ఇండస్ట్రీలోనే కాదు, అటు బాలీవుడ్, హాలీవుడ్ అన్ని చోట్ల ఉందనుకోండి. కానీ ప్రభాస్ లాంటి స్టార్కి ఇది చాలా అంటే చాలా ఓవర్గా జరుగుతూ ఉంటుంది. లుక్స్ని ఘోరంగా ట్రోల్ చేస్తూ ఉంటారు. టాలీవుడ్ మాత్రమే కాదు, మొత్తం ఇండియా వైడ్ ప్రభాస్కి ఈ ట్రోలింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా ఎందుకు చేస్తారనే దానికి రీజన్ కూడా లాజికల్గా ఆలోచిస్తే ఎవరికైనా సరే అర్థమవుతుంది. బాహుబలి సినిమాకి బల్కింగ్ ప్రాసెస్లో 100 కేజీల వెయిట్ని టచ్ చేసి దాన్ని ప్రభాస్ ఆల్మోస్ట్ 2 సంవత్సరాల వరకు మెయింటైన్ చేశాడు. ఈ పీరియడ్ తర్వాత, అంటే బాహుబలి 2 పార్ట్స్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా ఆ వెయిట్ లాస్ అయ్యే టైంలో లెగ్ ఇంజరీ అవటం ఫిట్నెస్ పరంగా ప్రభాస్కి చాలా ఇబ్బంది కలిగించింది. కానీ ఆ ఇబ్బందితో కూడా సాహో రోల్కి తగ్గట్టుగా ట్రాన్స్ఫార్మ్ అయి తన షూటింగ్ని ఫినిష్ చేశాడు. నార్మల్గా 100 కేజీలు పెరిగి మళ్ళీ వేరే బాడీ టైప్కి రావాలంటే అందరికీ సూట్ అయ్యే ప్రాసెస్ కాదు. మల్టిపుల్ సైడ్ ఎఫెక్ట్స్ అండ్ హెల్త్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. సైజ్ 0 సినిమా తర్వాత అనుష్క గారికి కూడా ఇదే ప్రాబ్లం అయింది. రోల్ కోసం ఓవర్ వెయిట్ అయిన అనుష్క సినిమా తర్వాత ఆ వెయిట్ తగ్గించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా కానీ తను ఫిట్ అవ్వలేదు. చివరికి ఆల్మోస్ట్ కెరీర్ కూడా ఎండ్ అయిపోయే స్టేజ్కి అనుష్క వచ్చేసింది. ఇంకా ప్రభాస్ విషయాన్ని మనం మాట్లాడుకుంటే మల్టిపుల్ ప్రాజెక్ట్స్కి ఒకటేసారి షూట్ చేయాలనే స్ట్రెస్ అండ్ దాంతోపాటు ఇంజురీస్, ఇలా చాలా కారణాల వల్ల ఒక రేంజ్లో ఉండే ప్రభాస్ ఫిట్నెస్ కానీ లుక్స్ కానీ కాస్త డిప్ అయ్యాయి. ఇది ఫ్యాక్ట్. అయినా ఆ ప్రాసెస్లో జరిగినవి, దాని తర్వాత ఇంజురీస్తో కూడా మల్టిపుల్ షూటింగ్స్ చేయటం లాంటివి క్రాఫ్ట్ పట్ల ప్రభాస్కున్న డెడికేషన్ని చూపిస్తున్నాయి. ఆ లుక్స్ అండ్ ఫిజిక్ ఏదో చెడు పనుల వల్ల పోతే ఈ ట్రోలింగ్కి ఒక అర్థం ఉంది. కానీ ఆడియన్స్కి మంచి సినిమా ఇవ్వాలనే డెడికేషన్తో చేసిన పనుల వలన ఎఫెక్ట్ అయితే తిరిగి ఆడియన్సే ట్రోల్ చేయడం అనేది టోటలీ తప్పు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, బాహుబలి తర్వాత ప్రభాస్ ఇండియాలోనే సూపర్ స్టార్గా ఎదిగిపోయాడు. సో ఆబ్వియస్గా బాలీవుడ్ వాళ్ళు ఎలాగైనా సరే మన వాళ్ళు ఎదగకుండా తొక్కేయాలనే ఉద్దేశంతో కూడా ప్రభాస్ మీద, ప్రభాస్ లుక్స్ మీద విపరీతంగా ట్రోల్స్ చేయడం అనేవి మొదలుపెట్టారు. నెక్స్ట్, హౌ ప్రభాస్ షుడ్ బి ప్రెజెంటెడ్. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చినట్లయితే ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. దీనికి ఆన్సర్ చాలా సింపుల్, బికాస్ ఈ పాయింట్ ఇప్పటికే ప్రూవ్ అయింది కాబట్టి. కానీ ఇప్పుడు రాజసాబ్ వల్ల ముందు మూవీస్ అన్నిటిని మర్చిపోయి అనవసరమైన కామెంట్స్ అన్నీ వినిపిస్తూ ఉన్నాయి. కల్కిలో క్లైమాక్స్ రివీల్ అండ్ సలార్ మూవీ మొత్తం చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ప్రభాస్ అనే మాస్ పుల్ ఉన్న యాక్టర్ని మాసెస్కి ఎలా చూపెట్టాలో. సలార్తో మనలో ఉన్న కమర్షియల్ సినిమా ఫ్యాన్స్ సాటిస్ఫై అయితే, కల్కి సినిమాతో కొత్త స్టోరీస్ అలాగే ప్రెజెంటేషన్ ఇష్టపడే ఫ్యాన్స్ సాటిస్ఫై అయ్యారు. ఆ 2 సినిమాల్లో కూడా ప్రభాస్ స్క్రిప్ట్ సెలక్షన్లో ఉన్న వెరైటీ అండ్ యాక్టర్గా ఆయన ఎఫర్ట్స్ 2 ఫుల్ఫిల్ అయ్యాయి. బట్ అలాంటి మూవీస్ తీసి కరెక్ట్ ట్రాక్లో వరల్డ్ మ్యాప్కి వెళ్ళే టైంలో రాజాసాబ్ లాంటి పూర్లీ ఎగ్జిక్యూటెడ్ ప్రోడక్ట్ ఆడియన్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు.
దీంతో నెగిటివిటీ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. బట్ నెక్స్ట్ వచ్చే స్పిరిట్, కల్కి 2, సలార్ 2 ఈ మూవీస్ అన్నీ కూడా ఎత్తిన నోరుని మూపించేలాగా చేయటం పక్కా. కానీ ఇక్కడ కూడా డైరెక్టర్స్ సైడ్ నుంచి ఒక ప్రాబ్లం కనిపిస్తుంది. అదే పార్ట్ 2 కాన్సెప్ట్స్. నేను ఒక స్టోరీని మల్టిపుల్ పార్ట్స్లో చెప్పే విధానాన్ని అపోజ్ చేయట్లేదు. కానీ ఒక స్టోరీ మొత్తం మైండ్లో ఐడియా ఉన్నాక అది ప్రభాస్ లాంటి స్టార్తో తీస్తున్నప్పుడు టోటల్ 2 పార్ట్స్కి తగ్గ బౌండ్ స్క్రిప్ట్ని ఎందుకు రెడీ చేసుకోవట్లేదు అనేది మాత్రమే నా క్వశ్చన్. ఎందుకంటే బాహుబలి టైంలో మన ఇండస్ట్రీ బిజినెస్ని మించిపోయే బడ్జెట్స్ ఉన్నాయి. అయినా కూడా ఫస్ట్ పార్ట్ హిట్ అయితే సెకండ్ పార్ట్ని స్టార్ట్ చేద్దాం అనే థాట్ని రాజమౌళి గారు చూపించలేదు. గ్రేటర్ సక్సెస్ కోసం రిస్క్ కంపల్సరీ అని చెప్పి ప్రూవ్ చేశారు. అనుకున్నట్లుగానే బెస్ట్ మూవీని డెలివర్ చేశారు. సో ఇదే టైప్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్న సలార్ అండ్ కల్కి రైటింగ్ ప్రాసెస్లో కేవలం ఫస్ట్ పార్ట్ వరకు మాత్రమే బౌండ్ స్క్రిప్ట్ని ప్రిపేర్ చేసుకొని రిలీజ్ అయ్యాక ఆడియన్స్ మైండ్ సెట్ని బట్టి సెకండ్ పార్ట్ని తీయాలని చెప్పి అనుకున్నారు. సో ఇలాంటి ఐడియాలజీ ఏదైతే ఉందో ఇది బోత్ స్టార్ అండ్ స్టోరీ పొటెన్షియల్ని రిలీజ్కు ముందే క్వశ్చన్లో పెడుతుంది. నెక్స్ట్, వాట్ ప్రభాస్ షుడ్ చేంజ్? సినిమాలు కన్సిస్టెంట్గా హిట్ కాకపోవడానికి ప్రభాస్ చుట్టూ జరిగే కారణాలు ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నాం. అండ్ ఇప్పుడు ప్రభాస్ నుండి కూడా ఎలాంటి చేంజెస్ రావాలనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక ఫ్లాప్ వచ్చిందంటే దానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్న యాక్టర్ కూడా అవుతారు. ముందుగా ప్రభాస్ గారి నుంచి అలాగే మిగిలిన స్టార్ హీరోస్ నుంచి కూడా మార్చుకోవాల్సిన మెయిన్ థింగ్ బౌండ్ స్క్రిప్ట్ లేకుండా స్టోరీని యాక్సెప్ట్ చేయటం. ఇలా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా స్టోరీని యాక్సెప్ట్ చేయటం మన హీరోలు ఖచ్చితంగా ఆపాలి. కేవలం కాన్సెప్ట్ బాగుంటే మంచి మూవీస్ బయటికి రావు. స్క్రీన్ ప్లే అండ్ స్టోరీ టెల్లింగ్ అనేది సినిమాకి చాలా అంటే చాలా అవసరం. అది కరెక్ట్గా రైటర్ రాశాడా లేదనేది ఒక బౌండ్ స్క్రిప్ట్ మాత్రమే చెప్పగలదు. కానీ ఇదేది మన హీరోస్ పట్టించుకోవట్లేదు. కేవలం కాన్సెప్ట్ బాగుందని చెప్పి బ్లైండ్గా వెళ్ళిపోతున్నారు. దీనివల్లే మిడ్ రేంజ్ మూవీస్ అలాగే బ్యాడ్ మూవీస్ తీసి కెరియర్ని డౌన్ఫాల్ చేసుకుంటున్నారు. ఈ బౌండ్ స్క్రిప్ట్ తర్వాత ప్రభాస్ మార్చుకోవాల్సిన ఇంకొక విషయం మూవీకి పూర్తిగా డెడికేట్ అవటం. అంటే ఇప్పుడు ప్రభాస్కి డెడికేషన్ లేదని చెప్పి నేను అంటలేదు. కానీ రీసెంట్గా రిలీజ్ అయిన రాజాసాబ్లో చాలా పోర్షన్స్లో ప్రభాస్ లేడు. డూప్తో లేదంటే గ్రాఫిక్స్తో చాలా సీన్ల వరకు కవర్ చేశారు. దీనికి రీజన్ మల్టిపుల్ షూటింగ్స్. ఒక సినిమా షూట్ చేస్తూ మరో సినిమా షూట్ మిస్ అయితే ఖచ్చితంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో కరెక్ట్ టైట్ షెడ్యూల్స్ ఫిక్స్ అయ్యి ఒక సినిమాకి పూర్తి టైం డెడికేట్ చేస్తే ఖచ్చితంగా మంచి సినిమాలు వస్తాయి. అండ్ లుక్స్లో కంటిన్యూటీ కూడా ఉంటుంది. ఈ చేంజ్ ఏదైతే ఉందో అది స్పిరిట్ మూవీతో మొదలయ్యేలాగుంది. ఎందుకంటే స్పిరిట్ షూటింగ్ మధ్యలో ఇంకెలాంటి ప్రాజెక్ట్స్ని కూడా షూట్ చేయకుండా ప్రభాస్ పక్కన పెట్టేశాడు. సో ప్రభాస్ లాంటి యాక్టర్ అండ్ స్టార్కి బాహుబలి తర్వాత హిట్స్ కంటే ఫ్లాప్సే ఎక్కువ ఉన్నాయి అనే ఒక లాజికల్ ఆర్గ్యుమెంట్లో పూర్తిగా బౌండ్ స్క్రిప్ట్ చదివి ప్రభాస్ కనుక సినిమా ఓకే చేస్తే ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. కేవలం కాన్సెప్ట్ లెవెల్ వరకు డిస్కస్ చేసి కమిట్ అయితే మాత్రం గ్యారెంటీ ఉండదు. ఈ ఒక్క విషయంలో కనుక ప్రభాస్ గ్రిప్ తెచ్చుకుంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనే పేరు ఎప్పటికీ ఉండిపోతుంది. బికాస్ క్రౌడ్ని థియేటర్స్లోకి తెప్పించే శక్తి ప్రభాస్కి టన్నుల్లో ఉంది. మీరేమంటారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ ఎ నైస్ డే.